జిల్లాల నుండి కూడా ఇలా అధిక సంఖ్యలో ఇక్కడ సుమారుగా 2000 నుండి 3000 మంది మహిళలు వారి నుండి వారు తీసుకొచ్చిన బండారే ఇక్కడ అమ్మవారి సమర్పించడం జరిగింది. ఎందుకు అమ్మవారి బండారి సమర్పించాలంటే ఇవాళ ఐదోళ్ళు మల్లికార్జున స్వామికి ఇక్కడ కూడా విధంగా ఇక్కడ అందరూ కూడా బండారి సమర్పిస్తారండి. అమ్మవారికి వచ్చిన భక్తులు స్వీకరిస్తారండి. ఆ బొట్టు స్వీకరించడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయన్న ప్రతి ఒక్కరి యొక్క నమ్మకం అండి. కాబట్టి సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరిగే జాతరలు బండారి వచ్చిన వాళ్ళందరూ కూడా పెడతారు. కాబట్టి ఆ ఉద్దేశంతో ఎవరికి నుండి వారు తీసుకొచ్చిన బండారి అయిన వాళ్ళు మల్లికార్జున స్వామికి సమర్పించారు. అదేవిధంగా ఇప్పటివరకు చరిత్రలో ఎవరు చేసిన ఇది 2వ సంవత్సరం వాళ్ళ దగ్గర సేవా ట్రస్ట్ ద్వారా సుమారుగా 2-3 మంది వాళ్ళ సొంత షాపులు పెట్టుకొని వారింటి నుండి వారు ఎర్రమానం లేచి అన్ని జిల్లాలో ఒక తెలంగాణలో మహబూబాబాద్ జిల్లా వరంగల్ అనే కాకుండా అన్ని జిల్లాల నుండి తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల నుండి వారు సొంతంగా వారు పప్పు తీసుకొచ్చి స్వామివారికి సమర్పించి వారు వెళ్ళడం జరుగుతుంది. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు కావచ్చు, దేవస్థానం గారికి కావచ్చు, చైర్మన్ గారికి కావచ్చు, మరి ఈ రోజు పాల్గొన్న వారందరూ కూడా పేరున మా లక్ష్మీ సేవా ట్రస్ట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఎవరైనా మాట్లాడండి, మాట్లాడండి, ఎవరైనా మాట్లాడండి. మాట్లాడేది మా నవీన్ బాబు రెడ్డి గారు చల్లగా ఉండి మమ్మల్ని అందరినీ వెనక నడిపించుకోవాలని కోరుకుంటాను. ఇదే విధంగా ప్రతి ఏటా కూడా మేము రావాలని కోరుకుంటాను. మాట్లాడతారా? దేవస్థానానికి పోతున్నాం, మాట్లాడతారా? ప్రతి ఒక్క ఊరు పోతున్నాం. మాకు ఆయురారోగ్యాలు మా ఇంట్లో మా బాబు ఉండాలి. అదే జై ఐలెట్ నెలకి తర్వాత మైక్ నాకేం తెలుసు. మీరు ఆగండి, మీరు ఆగండి అన్నారు. మేము ముందు